ఆడవాళ్ళందరికీ కూడా ఒక పట్టు చీర కొన్న తర్వాత ఇది జెన్యూనా కాదా అని డౌట్ వస్తుంది కదా, ఆ డౌట్స్ అన్నీ రూల్ అవుట్ చేయడానికి దిస్ ఫీచర్ ఈజ్ నౌ అవైలబుల్. సిల్క్ మార్క్ ఇండియా అనే ఒక ట్రేడ్ మార్క్తో ఉన్న ఈ ట్యాగ్ మీద రామీ సిల్క్స్ అని బ్రాండ్ ఉంది. ఐ రియలీ వాంట్ టు ఫైండ్ అవుట్ మోర్ బికాజ్ ఇలాంటి ఫీచర్తో వాళ్ళు ముందుకు వచ్చారంటే ఐఎమ్ షూర్ దే హ్యావ్ అ జెన్యూన్ కలెక్షన్. ఆర్ యూ రెడీ విత్ మీ? కమ్, లెట్స్ చెక్ అవుట్ ద స్టోర్. సిల్క్స్లో ఇవాళ కలెక్షన్ మొత్తం చూసిన తర్వాత ఇది నా ఫేవరెట్ అనే చెప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఆల్ ది ఐడియాలజీస్ దట్ కళ్యాణి గారు షేర్ అదంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇట్స్ మోడర్న్, ట్రెడిషనల్, అట్ ది సేమ్ టైం వేరబుల్. మీ అందరికీ కూడా ఇది నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూ షుడ్ విజిట్ దేర్ ఇన్స్టాగ్రామ్ అండ్ అదర్ సోషల్ మీడియా హ్యాండిల్స్. యూట్యూబ్లో కూడా మంచి వీడియోస్ ఉన్నాయి. అండ్ ప్లీజ్ గో త్రూ ద కలెక్షన్ అండ్ రైట్ ఇన్ టు దెమ్. వాళ్ళు తప్పకుండా మీ ఫీడ్బ్యాక్కి రెస్పాండ్ అవుతారు. దర్శనం చేసుకొని దండం పెట్టుకొని తర్వాత మన స్టోర్లోకి రావాలన్నది ఈ కాన్సెప్ట్ అనమాట. మా ఫాదర్ పేరు మీద స్టార్ట్ చేసిన ఈ బ్రాండ్ ప్రత్యేకత ఏంటి అని అంటే, మనము ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి నేను మా సిస్టర్ కలిసి ఎంతో పరిశోధన చేసి ప్రతి ఒక్క స్టేట్కి తిరిగి ఆ సిల్క్ ఫ్యాబ్రిక్స్ గురించి అర్థం చేసుకొని అందులో మనం డిజైనింగ్ టెక్నిక్స్ ఎలా చేయొచ్చు, ఏ సిల్క్ బ్లెండ్ చేయొచ్చు, డిజైన్స్ ఏం బ్లెండ్ చేయొచ్చు అన్నది ఒక కాన్సెప్ట్ మేము క్రియేట్ చేసుకొని ఒక 2 సంవత్సరాలుగా దీని మీద వర్క్ చేసి లాస్ట్ 1 year నుంచి ప్రతి ఒక్క స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కటి అంటే మహారాష్ట్ర పైతని కావచ్చు, రాజ్కోట్ పటోలాస్ కావచ్చు, మన దగ్గర ఉన్న గద్వాల్స్, తర్వాత పోచంపల్లీస్ కావచ్చు, ఇలా ఎన్నో కంచికి రిలేటెడ్. సో ఇవన్నీ తిరిగి అర్థం చేసుకొని కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ క్రియేట్ చేసుకొని మేము స్టార్ట్ చేయడం జరిగింది. వెల్కమ్ టు అవర్ స్టోర్ రామీ సిల్క్స్. సో ఇప్పుడు మన స్టోర్లో ఉన్న ప్రతి సెగ్మెంట్ దాని ప్రత్యేకత మీకు కంప్లీట్గా డీటెయిల్స్ నేను వివరిస్తాను. మన కాన్సెప్ట్ ఏంటి అని అంటే బడ్జెట్ టు బ్రైడల్. సో బడ్జెట్ 700 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మన దగ్గర 50,000, 60,000 వరకు మన దగ్గర శారీస్, లెహెంగాస్ అండ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆడవాళ్ళకి నచ్చేది ఏంటంటే పట్టు చీరలు. పట్టు చీరల్లో మనం ప్రతిసారి పట్టి చూసి వేసుకొని చూస్తాం, కానీ అదే పట్టి చూసేది పట్టుకోగానే అబ్బా అనిపించే కలెక్షన్ మా దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు మన దగ్గర ఇదంతా బ్రైడల్ కలెక్షన్, ఇక్కడ ఉన్నదంతా బ్రైడల్. ఇందులో మీకు 15,000 నుంచి 50,000 వరకు అవైలబుల్ ఉంటుంది. సో ఇదంతా ఒక సెగ్మెంట్ దుపటాస్ అండ్ లెహెంగాస్. తర్వాత ఇక్కడ మీరు చూస్తే ప్రతి ఒక్కటి సో ప్యాటర్న్ వైజ్ ఏవైతే మనకు బడ్జెట్ కలెక్షన్ ఉందో అదంతా డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇందులో మీరు ఏది చూస్ చేసుకున్నా దాన్ని బట్టి మనము విల్ పిక్ అండ్ గివ్ యూ ద కలర్స్. సో మీ మాటల్లోనే చెప్పండి కళ్యాణి గారు, ఎప్పుడు స్టార్ట్ అయింది రామీ సిల్క్స్ అండ్ ఆ థాట్ ఎలా వచ్చింది? The story started almost 3 years mundandi, and appudu I started slowly looking into silk and all that. Man దగ్గర చీరలు అవన్నీ అప్పుడు ఏంటంటే ఎలా థాట్ వచ్చింది అని అంటే ఇంట్లో శారీస్ అవన్నీ చేస్తూ ఉంటే సో ఇప్పుడు అంతా అందరికీ అప్పుడు బిజినెస్ హిట్ అయింది. అండ్ ఐ వాజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ సిల్క్ అనమాట. బికాస్ మొదటి నుంచి కూడా కొంచెం ఆ 1 year లో మీరు వెళ్ళిన ప్లేసెస్ కానివ్వండి, మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా పంచుకుంటారా? యా డెఫినెట్ గా. సో ఇట్ స్టార్టెడ్ విత్ వారణాసి. వావ్. సో ఐ థింక్ దట్ విల్ బి ద బెస్ట్ ప్లేస్. కాశీ నుంచి మొదలు పెట్టాను. సో కాశీ నుంచి దెన్ ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్ అక్రాస్ నార్త్.
యా, మైసూర్ కానివ్వండి, పైథని, పటోలాస్ మనకు అక్కడ కంప్లీట్ గా మహారాష్ట్ర సైడ్ అది. నార్త్ ఈస్ట్ సైడ్ యుల్ హ్యావ్ మూగా అండ్ టసర్. ఇండియా హ్యాస్ టు ఆఫర్ కదండి. సో మచ్ అండ్ ఈ ఫ్యాబ్రిక్స్ గురించి అందరికీ అవగాహన అంత లేదు. ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో కూడా ఎంత కష్టపడి ఒక కొక్కుని పెంచుతారు. ఇప్పుడు మల్బరీ అంటే వీ హ్యావ్ ఆల్మోస్ట్ 70-80% ఇండియాలో మనం గ్రో చేసేది. బట్ టసర్, ఏరీ అండ్ మూగా ఆర్ వైల్డ్ సిల్క్ వార్మ్స్ విచ్ ఆర్ చాలా కొంచెం చేస్తారనమాట. దట్స్ ద రీజన్ ఏరీ మూగాకి అంత వాల్యూ ఉంటుంది. మనం పట్టు ఎప్పుడైతే శారీ కొంటామో సో దాంట్లో కొన్ని పోగులు ఉంటాయి. సో ఆ పోగుల్ని తీసి మీరు ఒక టెస్టింగ్ ప్రాసెస్ చేయొచ్చు అనమాట. ఆ టెస్టింగ్ ప్రాసెస్ ఏంటనేది నేను చూపిస్తాను. దాన్ని బట్టి మీరు అది ప్యూర్ సిల్కా కాదా అన్నది ఎలా ఐడెంటిఫై చేస్తారో చెప్తాను. సో ఫస్ట్ మనం ఒక పట్టు శారీ తీసుకుందాం. ఏ పట్టు అన్నా తీసుకోవచ్చు, కంచి, వెంకటగిరి, గద్వాల్ ఏదైనా. బేస్ అయితే మనకు సిల్క్ వామ్ నుంచి వచ్చిన సిల్క్ థ్రెడ్ ఉంటుంది. సో మీకు వచ్చేసి నేను ఒక వెంకటగిరి శారీ అయితే తీసుకున్నాను. అందులో నేను మీకు పోగులు అన్నవి కట్ చేసి నేను మీకు చూపిస్తాను. ఇది థ్రెడ్. సో ఇలాంటి థ్రెడ్ మీరు ఇంట్లో కూడా టెస్టింగ్ ప్రాసెస్ చేసుకోవాలి అంటే కొన్ని పోగులు తీయండి. తీసేశాక ఈ పోగుల్ని మీరు బర్న్ చేయాల్సి వస్తుంది. చాలా కేర్ఫుల్గా చేయండి, బికాజ్ థ్రెడ్స్ కాబట్టి తొందరగా బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మీరు బర్న్ చేసినప్పుడు చూస్తున్నారా, పట్టు అన్నది కొంచెం స్లోగా ఈజీగా క్యాచ్ చేయదు. ఫైర్ అన్నది ఈజీగా క్యాచ్ చేయదు. సో ఇలా స్లో ప్రాసెస్ ఉంటుంది. సో ఇది కొంచెం కాలాక ఇప్పుడు ఇంతవరకు మనకు బర్న్ అయిందా? సో వేరే ఏదైనా కానీ మీరు పాలిస్టర్ కానీ ఏదైనా మిక్స్ ఉంటే మీకు ఒకటేసారి ఇది క్యాచ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఉందా, మీకు స్మెల్ చూస్తేనేమో ఒక హెయిర్ కాలిన స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇది ఉందా, ఈ లంప్ అన్నది మీరు ఇలా తీసుకోండి, యాషెస్ లాగా బ్లాక్గా అయిపోతుంది, స్మూత్గా వచ్చేస్తుంది. ఇగోండి. సో సిల్క్ థ్రెడ్ అన్నది మీకు ఇలా ఈజీగా క్రంబుల్ అయిపోతుంది, యాషెస్ లాగా అయిపోతుంది అనమాట, బొగ్గులాగా ఇలాగా ఈజీగా అయిపోతుంది. మీరు స్మెల్ చూస్తే ఒక వెంట్రుకల్ కాలిన స్మెల్ ఉంటుంది అనమాట. సో హెయిర్ కాలిన స్మెల్ అయితే మీకు ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఇది ప్యూర్ సిల్క్ అని ఐడెంటిఫై చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక సెమీ సిల్క్ మీద ట్రై చేద్దాము. సో ఇది సెమీ పట్టు అండి, ఇది ప్యూర్ సిల్క్ కాదు, అందుకే మనకు సిల్క్ మార్క్ పెట్టలేదు. ఇప్పుడు మన రామి సిల్క్ స్టోర్లో ఈవెన్ ఇది సెమీ పట్టు ఎందుకు అంటున్నామంటే ఒక థ్రెడ్ మీకు సిల్క్ ఉంటుంది, ఇంకో థ్రెడ్ మిక్స్ ఉంటుంది అనమాట. సో ఇందులోంచి నేను కొన్ని పోగులు తీశాను. ఇది చూసారా ఎంత ఫాస్ట్గా కాలిపోయిందో, మొత్తం నా చేతి మీదకి వచ్చేసింది. ఇదిగోండి, మీకు చేతికి రాదు. ఇది సెమీ సిల్క్. మనం ఇప్పటివరకు ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్ చేసాము. ఇప్పుడు ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్ కానీ, పాలిస్టర్ కానీ, క్రేప్ కానీ, రేయాన్ కానీ అలాంటివి ఎలా బర్న్ అవుతాయో చూపిస్తాను. ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ కాంది చూసారా, ఇది ఇక్కడ వరకే ఆగిపోతుంది. ఇది ఒక లంప్ లాగా తయారవుతుంది, దీనికి యాషెస్ రాదు, ఇది ఇలా అతుక్కపోతుంది చేతికి. ఇగోండి ఒక లంప్ లాగా తయారైంది, నాకు యాషెస్ అన్నది కూడా రావట్లేదు. ఇది ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ కాదు. సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళది మనకు లోగో ఆథరైజ్డ్ డీలర్స్కి మట్టుకే వస్తుంది. సో మీరు ఎప్పుడు రామి సిల్క్స్లో పర్చేస్ చేసినా, ఎక్కడ పర్చేస్ చేసినా ప్యూర్ సిల్క్ శారీస్కి ఏదైతే మనకు సిల్క్ మార్క్ సర్టిఫికేషన్ స్కానర్ వస్తుందో అది ఈ ప్రాసెస్ ద్వారా మీరు స్కాన్ చేసి చూసుకోవచ్చు. సో మీరు ఎక్కడి నుంచి పర్చేస్ చేసినా సో దాని డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు మన రామి సిల్క్స్లో అయితే ఎవరైతే పర్చేస్ చేస్తారో సిల్క్ శారీస్ వాళ్ళు స్కానర్ యూస్ చేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది అనమాట మ్యాటర్ అన్నది. సో this comes from Ministry of Textiles, Silk Mark Organization of India. రామి సిల్క్స్ నేను రీసెర్చ్ చేసినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఎవరినైనా ఏం అడుగుతానంటే మీకు సిల్క్ మార్క్ ఉందా అని అడుగుతాను. చాలా మంది అది అడగరు, వెళ్ళిపోతారు. పెద్ద పెద్ద స్టోర్స్ హంగామా ఉండి అది అట్రాక్ట్ అయిపోతారు, కానీ అక్కడ విషయం ఉందా లేదా చాలా మందికి తెలియదు. సో నేను ఫస్ట్ ఈ స్టోర్కి వచ్చే ముందు నేను ఎంక్వైరీ చేసింది ఆ పాయింట్ గురించి, వెదర్ సిల్క్ మార్క్ ఉందా లేదా అని చెప్పి. అండ్ దిస్ ఇస్ వాట్ ఈస్ సిల్క్ మార్క్ ఇదన్నమాట. మీరు కొంచెం చూస్తే తెలియని వాళ్ళకి, తెలియకుండా షాపింగ్ వేలు పెట్టి చేసే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి నా ప్రకారము. సో ఇది ఇట్లా ఇటు నుంచి మల్బరీ ఇలా ఉంటే ఇట్లా యాన్ తయారవుతుంది. ఇది టసర్ అన్నమాట, ఇది ఎరీ, ఇది మూగా సిల్క్ విల్ బి వెరీ నైస్, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఇప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్,
చాలా మంది ఏంటంటే హల్దీకి అందరూ ఒకటే ఇలా వేసుకుంటారు. ఇప్పుడు మీకు కంచిలో ఎల్లో చూపించాను, సో దానికి కాంబినేషన్ ఇది అన్నమాట. సో అలా గ్రీన్స్ ఎల్లోస్ వాళ్ళ కావాలంటే ఇది లైట్ వెయిట్ ఏంటంటే పెద్దవాళ్ళకి మనం కూడా కట్టచ్చు, బాగుంటుంది, లైట్ గా ఉంటుంది. సో ఆ కలర్ కాంబినేషన్స్ అలా చేసామన్నమాట. ఓకే ఓకే. సో ఇది కొంచెం ట్రెడిషనల్ గ్యాప్ బార్డర్ కదా. గ్యాప్ బార్డర్. సో ఇందులో మీకు ఇచ్చినవన్నీ ఇప్పుడు బార్డర్ లెస్, గ్యాప్ బార్డర్, పెద్ద బార్డర్స్, ఈక్వల్ బార్డర్స్ అలా వచ్చింది. ఇది సో మనం సిల్క్ పార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో ఎంత క్లోజ్గా కొలాబరేట్ అవుతున్నాము. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనది ఏదైతే సిల్క్ మార్క్ ఉంటుందో దాన్ని ప్రతి ఒక్కటి వాళ్ళు అప్రూవ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఎప్పుడైనా కొత్త వీవర్స్తో నేను టైఅప్ చేసుకున్నా కూడా వాళ్ళ దగ్గర వచ్చి అక్కడ నుంచి తీసుకున్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దట్ గోస్ టు సిల్క్ మార్క్ ఆఫ్ ఇండియా. ఇక్కడ హైదరాబాద్ టీమ్ ఒకళ్ళు ఉన్నారనమాట. సో దే కమ్, వి టెస్ట్ ది ప్రోడక్ట్ అండ్ దెన్ ఇట్స్ అప్రూవ్డ్ అండ్ దెన్ ఓన్లీ సిల్క్ మార్క్ అన్నది మనం పెడతాము. ప్రతి ఒక్క క్వార్టర్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా నుంచి మ్యాగజైన్ వస్తుందండి. స్పెషలీ ఈ మ్యాగజైన్ ఆథరైజ్ డీలర్స్కి అయితే ఎవ్రీ క్వార్టర్ అయితే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ సిల్క్ మార్క్ నుంచి అయితే వస్తుందండి. సో ఇది వచ్చేసి మనకు ఏప్రిల్ టు జూన్ ఎడిషన్. ఇది చూస్తే కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళు సిల్క్ మార్క్ గురించి, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుందన్నమాట. అండ్ ఇందులో వచ్చేసి ప్రత్యేకంగా దే పబ్లిష్డ్ అబౌట్ రామి సిల్క్స్. సో ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా ద హోల్ ఈ కంప్లీట్గా ఒక పేజ్ అంతా రామి సిల్క్స్ గురించి మాట్లాడారు. సో వై వీఆర్ డూయింగ్ దిస్, ఎంత జెన్యూన్గా మనం చేస్తున్నాము, ఇన్నోవేషన్ అండ్ కొలాబరేషన్ ఏదైతే వీవర్స్తో చేస్తున్నామో వాళ్ళకి మనము ఎలా చేయూతనిస్తున్నామో, ఇండియన్ హ్యాండ్లూమ్స్ మీద మనం ఎంత ఫోకస్ చేస్తున్నామో, అండ్ ఎస్పెషల్లీ సిల్క్ మార్క్ని నాట్ ఓన్లీ అన్ ఇంటెంట్. ఇప్పుడు మనం చూసుకుంటే రామి సిల్క్స్ అంటూ ప్రత్యేకంగా మనకు లోగో అన్నది లేదు. సో వీఆర్ యూజింగ్ సిల్క్ మార్క్ లోగో అనమాట. సో దట్ షోస్ ఎంత జెన్యూన్ అన్నది. బికాజ్ ఎనీ డీవియేషన్ ఆఫ్ ఎనీ ప్రోడక్ట్లో ఏదన్నా డీవియేషన్ ఉన్నా దే కెన్ టేక్ బ్యాక్ ద లైసెన్స్. సో అంత జెన్యూన్గా ఉన్నాం కాబట్టే సో వీ హ్యావ్ గివెన్ ది ఆపర్చునిటీ అండ్ వీ హ్యావ్ బీన్ ఆనర్డ్ టు గెట్ పబ్లిష్డ్ ఇన్ ద సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా మ్యాగజైన్ అండి. ఇదండి కంప్లీట్ స్టోర్. నాకు రాగానే ఒక మాట అనాలనిపిస్తుంది, మినిమలిస్టిక్ యెట్ ది బెస్ట్. హంగులు, ఆర్భాటాలు, చీరలు కింద పడేసి పైన దొర్లేసి వీలైతే మనం కూడా దాని మీద అట్లా లేకుండా, అంటే ఇఫ్ యు ఆర్ క్లియర్ అబౌట్ ద బడ్జెట్, కలర్ అండ్ ఒకేషన్. అచ్చా గాగ్రాస్ కూడా ఉన్నాయి. గాగ్రాస్ కూడా ఉన్నాయి అండ్ ఈవెన్ మన సిల్క్స్ లో కస్టమైజేషన్ కూడా అవైలబుల్ గా ఉంది. అంటే వాట్ ఎవర్ ప్యాటర్న్ కలర్స్ యూ చూస్ విల్ గెట్ ఇట్ డన్. ఎనీ సార్ట్ ఆఫ్ సిల్క్, రాజ్కోట్ పటోలా, గద్వాల్, పైథిని, కంచి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, సో యు ఆర్ వర్కింగ్ విత్ వీవర్స్ క్లోజ్లీ. కంప్లీట్ వీవర్స్ ప్రైస్ కే వీవర్స్ దాంట్లోనే చేస్తున్నాం. వెరీ నైస్ అండి. టస్ సిల్క్ మీద ఇది మనము హ్యాండ్ పెయింటింగ్ లాగా చేపించామన్నమాట. అంటే మీరు అమెచ్యూర్ ఆర్టిస్ట్ ని కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు, హ్యాండ్ పెయింటింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అండ్ వీ డోంట్ ఎంకరేజ్, అంటే నేను పర్సనల్లీ ఐ డూ నాట్ ఎంకరేజ్ పవర్ లూమ్స్, ఓన్లీ హ్యాండ్లూమ్స్. ఆ ఫోకస్ ఇస్ కంప్లీట్లీ ఆన్ హ్యాండ్లూమ్స్. వండర్ఫుల్. సో మీరు పెట్టే ప్రతి రూపాయికి మీకు మాత్రమే కాదు, ఆ రూపాయి తీసుకునే వాళ్ళు చెందే వాళ్ళకి కూడా 100% వాల్యూ ఉంటుంది. అది మన గచ్చిబౌలి, నార్సింగ్ వీటికి దగ్గరలోనే బండ్లగూడ ఏరియాలోనే, నాట్ సో ఫార్ అవే, బండ్లగూడలోనే రామి సిల్క్స్ ఐ ఫౌండ్ అవుట్. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇట్స్ వెరీ పాపులర్ కదా, వై డోంట్ ఐ ట్రై అని చెప్పేసి వచ్చాను నేను. కెన్ యూ జస్ట్ బిలీవ్ ఈ 2 సారీస్ 10,000 లోపలే ఉన్నాయని మీరు నమ్ముతారా? మీరు ఎలా కట్టారో నాకు తెలుసు కాబట్టి అందులో కొన్ని స్పెసిఫిక్ గా పట్టు సిల్క్ అయితే తెప్పించాను. ఇందులో ఒక ఫైల్ నుంచి నేను మీకు వేసి నేను చూస్తాను. అంటే పేస్టల్స్ కొత్తగా వచ్చినట్టు పేస్టల్స్, బ్రైట్ కలర్స్ 2 వేరియేషన్స్ లో తీసుకొచ్చాను. మీకు గద్వాలు ఇష్టమని చెప్పారు, ఇష్టం. ఓకే అవునా? ఓకే, ఇందులో చూద్దాం. ఆరెంజ్ ఈ మధ్య చాలా బాగుంది. ఇంకో కొంచెం ఇంకో లెవెల్ నేనైనా సాటిస్ఫై అవుతాను కానీ కళ్యాణి కదా. ఇదేమో ట్రెడిషనల్ ప్యాట్, గ్రీన్ అండ్ మరూన్, బాటిల్ గ్రీన్ అండ్ మరూన్. చాలా బాగుంది కదా, సీ గ్రీన్ అండ్ మరూన్ కాంబినేషన్, లైట్ అండ్ డార్క్, ఇందులో సిల్వర్ అండ్ గోల్డ్. ఇది అద్భుతంగా ఉంది. పేస్టల్స్ లో కూడా మన దగ్గర చాలా ఫాస్ట్ మూవ్మెంట్. ఇలాంటివి నేను ముందు వీడియోస్ లో కూడా చాలా చేశాను. డిఫరెంట్ ప్యాటర్న్స్ లో చేపిస్తున్నాను అన్నమాట. పేస్టల్ గ్రీన్స్, ఆరెంజ్, yellow. అంటే ఇప్పుడు డబుల్ కలర్ కన్నా కూడా సింగిల్ కలర్ సారీస్ కూడా బాగా, ఎందుకంటే కంప్లీట్ గా కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేస్తున్నారు కాబట్టి. సో ఇలాంటి పేస్టల్స్ లో కూడా చాలా ఇష్టపడుతున్నారు. లైట్ వెయిట్ లో ఉన్నాయి ఇవన్నీ డిజైనర్ లెహంగాస్ అండి.
సో బ్రైడల్ రిసెప్షన్స్ కి దానికి పర్టికులర్ గా అడుగుతారు. సో ఇది మనం ప్రత్యేకంగా ముంబైలో ఒక డిజైనర్ తో చేయించాము. ఈ రోజు నేను అక్క కలిసి షాపింగ్ వచ్చాం అనమాట. సో రమీ సిల్క్స్ బండ్లగూడ జాగీలో ఉన్న రమీ సిల్క్ షాప్ వచ్చాము. లావెండర్ కి వైన్ కాంబినేషన్ సీరియస్లీ చాలా అంటే చాలా డిఫరెంట్ అక్క. పెద్ద బార్డర్ అదే కదా తెలుస్తున్న ప్యాషన్ తో చేయించారు అనేది. బార్డర్ కానీ డిజైన్స్ కానీ కాంబినేషన్స్ చాలా బాగుంది. అందరికి ఫేవరెట్ కాంబినేషన్స్. సిల్క్ పట్టు శారీ నాకు ఈ రామి సిల్క్స్ వాళ్ళు ఇచ్చారండి ఈ పట్టు శారీ. అండ్ నాకైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇదే కాదు ఇంకా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కూడా వాళ్ళ దగ్గర మోడల్స్ కానీ డిజైన్స్ కానివ్వండి. నా ఫేవరెట్ పట్టు చీర అంటే నీకు పట్టు చీర అంటే చాలా ఇష్టం అని చెప్పి రామి సిల్క్స్ ఉంది కదా దాని నుంచి ఈ పట్టు చీర తీసుకొచ్చాను. కట్టుకుని తొందరగా ప్లీజ్ 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 ఒక్కసారి